హైడ్రా. ఇప్పుడు మనము చూస్తున్న జీవి హైడ్రా. ఇది బహుకణజీవి. ఇది వర్గము నిడేరియా, విభాగము హైడ్రోజోవాకు చెందినది. మనము హైడ్రా బాహ్య లక్షణాలను గూర్చి తెలుసుకుందాం. హైడ్రా మంచినీటిలో నివసించే ఏకాంత స్థానబద్ధ జీవి. దీనిని మంచినీటి పాలిప్ అంటారు. దీని దేహము స్తూపాకారములో ఉండును. దీని దేహాన్ని ఆవరించి 2 పొరలు కల త్వచము కలదు. కాబట్టి హైడ్రాను ద్విస్తరిత జీవి అంటారు. దీని శరీర త్వచములోని వెలుపలి పొరని బాహ్యత్వచము అని, లోపలి పొరని అంతరత్వచము అని అంటారు. ఈ 2 పొరల మధ్య జెల్లీ వంటి మధ్య శ్లేష్మ స్తరము ఉంటుంది. పూర్వాంత ముఖతలములో ముఖశంకువు అనే ఉబ్బెత్తు నిర్మాణము ఉంటుంది. దీని చివరన గుండ్రటి నోరు ఉంటుంది. ముఖశంకువు చుట్టూ 6 నుండి 10 వరకు పొడవైన నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని స్పర్శకాలు అంటారు. స్పర్శకాల పైన అనేక దంశకణాలు ఉంటాయి. స్పర్శకాలు ఆహార సేకరణ, గమనానికి తోడ్పడతాయి. జీవి పరాంత భాగాన్ని ఆధారపీఠము అంటారు. ఈ ప్రాంతము మూసుకొని ఉంటుంది. జీవి ఆధార తలానికి అతుక్కోవడానికి తోడ్పడుతుంది. దేహ పైభాగములో కొన్ని ఉబ్బెత్తు నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని బీజకోశాలు అంటారు. పూర్వాంతములో ఉండే నోరు జీవి మధ్య భాగములో కల జఠర ప్రసరణ కుహరములోకి తెరుచుకుంటుంది.